నమస్తే, నా పేరు తేజస్విని. డిసిఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ అసెంబ్లీ ఉప సభాపతిగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సాదరంగా తీసుకువెళ్లి పీఠంపై కూర్చోబెట్టిన సీఎం చంద్రబాబు. శాసనసభలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మంత్రి లోకేష్ తన తల్లి పట్ల తీవ్ర విమర్శలు చేశారంటూ వైసీపీ నాయకులపై నిప్పులు. అసైన్డ్ చుక్కల భూములపై రీవెరిఫికేషన్ చేస్తున్నామన్న మంత్రి అనగాని గత ప్రభుత్వం ఆ భూములను దోచుకుందంటూ తీవ్ర విమర్శలు. రిషికొండ ప్యాలెస్ పై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శల దాడి. ప్రజాధనాన్ని జగన్ దుర్వినియోగం చేశారంటూ ఎద్దేవా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా ఉండి ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గురువారం సభలో ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకు ఆయన అభినందనలు తెలియజేశారు. అంతకుముందు ఎన్డీఏ కూటమి తరపున డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరును కూటమి నేతలు ప్రకటించారు. దీంతో కూటమి నేతలు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ తో పాటు మంత్రులు నారా లోకేష్, పయ్యవల కేశవ్, అచ్చెన్నాయుడు, టీటీడీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులతో కలిసి రఘురామ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఇతరులెవరూ నామినేషన్ వేయకపోవడంతో గురువారం మధ్యాహ్నం స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ గా రఘురామను ఏకగ్రీవంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే అసెంబ్లీలో చీఫ్ విప్ గా జీవి ఆంజనేయులు, మండలిలో చీఫ్ విప్ గా పంచుమర్తి అనురాధను నియమించిన విషయం తెలిసిందే. రఘురామకృష్ణరాజు గారు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నాకు అందరికీ కూడా సంతోషమే. నాకు మరీ సంతోషం ఏంటంటే అతనికి మాకు చాలా సంవత్సరాలుగా కలిసి ఉన్నాం, ఫ్రెండ్లీగా, ఇప్పుడు కూడా నవ్విస్తూ ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి డిప్యూటీ స్పీకర్గా రావడం మనందరికీ ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా అతని సీట్లో ఉంటే అతన్ని ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన లేదు. గత 5 సంవత్సరాలు టీవీలో చూస్తూ ఉన్నాం కదా. మనం ప్రత్యేక పరిచయం చేయవలసిన వ్యక్తి ఏం కాదు. ఈ రాష్ట్రంలో మారుమూల గ్రామాల గురించి అడిగినా రాజుగారి నుంచి చెప్పే పరిస్థితి ఉంది. అది ఏ ప్రోగ్రాం అండి? రచ్చబండ గారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయిపోయారు అతను. తర్వాత వీరు పలు లోక్సభ స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. 24 సంవత్సరాలు వీరు ముందు శాసనసభ నియోజకవర్గం నుంచి సభ్యునిగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొన్న ఎన్నికలు గెలవడం జరిగింది. అదేవిధంగా చెప్పాను, రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరుండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్.
గతంలో శాసనసభ సాక్షిగా తన తల్లిని వైసీపీ సభ్యులు అవమానించారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని 3వ రోజు ఆయన శాసనమండలిలో మాట్లాడారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సభకు వచ్చారని, సింహంలా సింగిల్ గా నిలబడ్డారని గుర్తు చేశారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించిన తర్వాతే ఆవేదనతో ఆయన ప్రతిజ్ఞ చేసి సభ నుంచి వెళ్లిపోయారని అన్నారు. అంతటితో ఆగకుండా టీడీపీ నేతలపై అనేక అసభ్యకర పోస్టులు చేశారని, ఏనాడో జగన్ కుటుంబం గురించి ఒక్క మాట కూడా తాము మాట్లాడలేదని అన్నారు. ఆ రోజు తన తల్లిని అవమానించింది మీకు గుర్తుకు రాలేదా? అప్పుడు అన్ని మాట్లాడిన జగన్ ఇప్పుడు ఎందుకు సభకు రావడం లేదని నిలదీశారు. తన తల్లిని అవమానించిన వారికి ఎన్నికల్లో టికెట్లు ఎలా ఇచ్చారని లోకేష్ నిలదీశారు. 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ కు వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ నడుచుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏం కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్నా కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి. ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష. మళ్ళీ సమర్థిస్తాం కాదా? అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి. దానికని ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 years హౌస్ కి వెళ్లారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి, ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారు రాకుతారు? గ్రంథాలయాలు జ్ఞాన సంపదకు నిలయాలని భీమడోలు ఎంపీడీఓ సిహెచ్ పద్మావతిదేవి పేర్కొన్నారు. భీమడోలు శాఖ గ్రంథాలయంలో గురువారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా గ్రంథపాలకుడు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులతో ఆమె ప్రతిజ్ఞ చేయించారు. వారికి మెంబర్షిప్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా లైబ్రరీ అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల ఉమామహేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీడీఓ పద్మావతిదేవి, ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి గ్రంథాలయాన్ని చిన్నతనం నుంచి సందర్శించి సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యం ఫౌండేషన్ అధినేత బాలానాగు విజయసారథి, మండల మానవతా సంస్థ చైర్పర్సన్ నూకరాజు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ గౌరవ ప్రెసిడెంట్ పిల్లి బ్రహ్మారావు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మండే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సమయాన్ని బట్టి గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలని. మనం ఒక పుస్తక పఠనం చేస్తే మనకి ఎంత జ్ఞానం వస్తుందో అనేది చాలామందికి తెలియని విషయం ఇది. కానీ దాన్ని ఉపయోగించుకోవడం వల్ల మీకు ఎంతో జ్ఞానం పొందడానికి ఉంటుంది, మానసిక వికాసానికి ఉంటుంది.
అలాగే మీకు తెలిసిన నాలెడ్జ్ని ఇతర వారితో షేర్ చేసుకోవడానికి కుదురుతుంది. అలాగే ఏవైనా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వీటికి కానీ వెళుతున్నారు అంటే ఈ గ్రంథపత్రాలు కానీ పుస్తకాలు చదవడం వల్ల మీకు ఎంతో ఉపయోగపడుతుంది. గ్రంథాలయం అనేది ఒక విజ్ఞాన భాండాగారం అది విజ్ఞాన భాండాగారం. అక్కడ మనకి బోల్డంత విజ్ఞాన పుస్తకాలు చదివితే లభిస్తుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని చదివి ఆయన గ్రూప్ 1 పాస్ అయ్యి CTO అయ్యాడు. ఇప్పుడు ఏ విధంగా అయితే అందరి చేతుల్లో మొబైల్ ఉందో ఒకప్పుడు అందరి చేతుల్లోనూ నవలలు కానీ పత్రికలు కానీ ఉండేవి. ఒకప్పుడు రోజుల్లో నవలలు చదువుతూ ఉండేవారు. ఇంటింటికి మొబైల్ లైబ్రరీ ఉండేది. సైకిల్ మీద పుస్తకాలు పంచి ఇంటింటికి చదవడానికి అనుకూలంగా ఆ రోజుల్లో నవలలను ఇచ్చేవారు ఇంటికి. మరి పుస్తకాల మీద అంతటి గాఢతని అభిమానాన్ని ఉన్నటువంటి రోజులు పోయి ఈ రోజుని మొబైల్ అన్నింటినీ పక్కకు పెట్టించేసింది. కానీ గ్రంథాలయాలు పుస్తక పఠనం అనేటువంటి దానికి మరొకటి లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.